హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ తోటి ఇంకా ముందుకెళ్తాను. మరి మన తెలంగాణ అక్షర ఆణిముత్యాలు అయినటువంటి తెలుగు దినపత్రికల్లో ఈరోజు వచ్చినటువంటి హెడ్లైన్స్ని ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాను. సంచలనాత్మకమైనటువంటి హెడ్లైన్స్ ఉన్నాయి. అవి ఈరోజు నేను మీకు అందిస్తున్నాను. చూడండి. మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ నా వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. చూసిన తర్వాత కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మరి ఈరోజు మనం చూసుకుంటే ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్స్ ఒకసారి చూసుకుందాం. పేరుకే కమిటీలు ఏదేచగా ఆక్రమణలు అనేటువంటి ఒక హెడ్లైన్ రావడం జరిగింది. డెంగీ గంటికలు, రాష్ట్రంలో డెంగీ జ్వరాలు ఎక్కువగా అవుతున్నాయి అనేటువంటి శీర్షిక కూడా ఈరోజు ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది. 15 రోజులలోగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈనాడులో ఇవ్వడం జరిగింది. రేపే పిసిసి నూతన సారథిగా ప్రకటన అనేటువంటి శీర్షిక కూడా మనకి ఇవ్వడం జరిగింది. రైతు ఉద్యమంతో బంగ్లాదేశ్ పరిస్థితి వచ్చేది అని మన కంగనా రౌత్, ఎవరైతే బీజేపీ లీడర్ ఉన్నారో కంగనా రౌత్ కామెంట్ చేయడం జరిగింది. మరి మహారాష్ట్రలో కుప్పకూలిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం అనేటువంటి వార్త కూడా మనకు ఈనాడులో ఇవ్వడం జరిగింది. మరి ఈనాడులో ఇంకా చూసుకుంటే ఏడాదిన్నరలో పల్లెలకు ప్రగతి చక్రాలు, ఆర్టీసీలో త్వరలో 3000 కొలువుల భర్తీ, పరిశీలనలో మరో 4000 మహిళా సంఘాల నుంచి 700 కొత్త బస్సులను సమీకరిస్తాం అనేటువంటి ఒక మెయిన్ వార్తను కూడా మనకు ఈనాడులో ఇవ్వడం జరిగింది. వక్స్ సవరణ బిల్లును తిరస్కరించిన రాష్ట్ర వక్స్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్స్ బోర్డు, ముస్లింల యొక్క వక్స్ బోర్డుకు సంబంధించినటువంటి వారి యొక్క భూములకు సంబంధించి ఆ యొక్క బిల్లును సవరించిందో ఆ బిల్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది అని మనకి ఈనాడులో ఇవ్వడం జరిగింది. పాక్లో వేర్పాటువాదుల మారణకాండ, పౌరులు పోలీసులు సహా 39 మంది కాల్చివేత, రైల్వే మార్గం వంతెన పేల్చివేత. అంటే పాక్లో ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి, మనకు అందరికీ తెలిసిందే. దాంట్లో ఇంకా వేర్పాటువాదుల మారణకాండ, మరి ఇది పాకిస్తాన్లో జరిగినటువంటి ఈ న్యూస్ ఈనాడులో ఇవ్వడం జరిగింది. సో ఈనాడులో మెయిన్ హెడ్డింగ్స్ ఇలాగా ఉన్నాయన్నమాట. మరి ఆంధ్రజ్యోతికి వస్తే ఒకసారి చూద్దాము. తప్పెవరిది, శిక్ష ఎవరికి? అధికారులు అడ్డదారి తొక్కి అనుమతులు ఇస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి? అంటే భూములు కొన్నప్పుడు, భూములో రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు అన్ని అధికారులతోటి అండదండలతోటి జరుగుతాయి. వారు దళారులను నమ్మి కొనుక్కునేటువంటి వాళ్ళు కొనుక్కొని మోసపోతున్నారు. మరి వారు ఎవరిని నమ్మాలి? అవి ఏ భూములు అనేటువంటివి వాళ్ళకు తెలియదు అనేటువంటి ఈ ఒక మెయిన్ హెడ్డింగ్ ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే అధికారులు అడ్డదారి తొక్కి అనుమతులు ఇస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి? హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఆమోదం లభించిన ధైర్యంతో ఇల్లు ఫ్లాట్లు కొనుక్కునే వారి పరిస్థితి ఏంటి? అంటే జిహెచ్ఎంసీ అంటే హెచ్ఎండిఏ ఒక అనుమతులు ఆల్రెడీ వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళు హెచ్ఎండిఏ అండ్ జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఉన్నాయని అంటే నమ్మకంతో వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగేసరికి ఇప్పుడు భూములు కొనాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు. అది ఏ పరిధిలోకి వస్తుంది, అది ఎఫ్టీఎల్ కింద బఫర్ జోన్లో ఉందా అని కొనుక్కునేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు భయంతో ఉన్నారు అనేటువంటి వార్తను మనకు ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. మరి దీక్షలు మీరే చేయొచ్చు కదా అని హరీష్ రావు కేటీఆర్ గారిని విమర్శించినటువంటి వార్తను ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రజ్యోతిలో ఇంకోటి సీఎంఆర్ఎఫ్ స్వాహా, మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వార్త. సీఎంఆర్ఎఫ్ స్వాహా, 30 ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు, సిఐడి విచారణ వేగవంతం, చిన్న క్లినిక్లోనూ పెద్ద సర్జరీలు, వైద్యుడు రోగి లేకున్నా కేసు షీట్లు, అనుమానం రాకుండా బిల్లులు, ఒక్కొక్కటిగా బయటపడుతున్న బాగోతాలు, నిధులు జమైన ఖాతాలపై సహకరించిన అధికారులపై ఆరా. సీఎంఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏదైతే ఆ ప్రజలకు ప్రభుత్వం తరపున ఒక ప్రత్యేకమైన నిధిని కేటాయించిందో అలాంటి వాటిలో కొన్ని ప్రైవేటు హాస్పిటల్లో పేషెంట్ లేకున్నా పేషెంట్ వచ్చినట్టు కేషీట్ తయారు చేసి వారికి ఏమో ట్రీట్మెంట్ చేయకుండా చేసినట్టుగా కేషీట్ చేసి తయారు చేసి బిల్లులను కూడా పొందినటువంటి హాస్పిటల్ చాలా ఉండి ఆ నిధుల దుర్వినియోగం జరిగిందని మనకు ఈ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో అదొక బిగ్ న్యూస్. ఇంకొకటి మరో బిగ్ న్యూస్, మరో డిఎస్సి. తెలంగాణలో మొన్ననే ఒక డిఎస్సి జరిగింది. ఇప్పుడు మరో డిఎస్సి అనేటువంటి మనకి ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయుల ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు, జిల్లాల వారీగా సేకరణ, అధికారులు డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్, జూన్ జూలై లోపు నియామకాలు పూర్తి. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక ఉద్యోగాలపైన చాలా స్పీడ్గా పోతుంది అనేటువంటి ఆ వార్త ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు మొన్ననే వచ్చిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మొన్ననే డిఎస్సి వేసినాం, ఇప్పుడు మరో డిఎస్సి వేస్తున్నాం అనేటువంటి వార్తను కూడా మనకి ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్డింగ్గా ఇవ్వడం జరిగింది. ఇలా ఆంధ్రజ్యోతిలో ఇంకో హెడ్డింగ్ చూసుకుంటే మాలీవుడ్లో కీచకులు, పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ ఏమా కమిటీ రిపోర్ట్, ఒక్కరోజే పలువురు నిర్మాతలు నటులపై మీటూ ఆరోపణలు, నటుడు సిద్దికి నా దృష్టిలో క్రిమినల్, రేవతి సంపత్. అంటే ఇది సినీ ఇండస్ట్రీలో జరిగినటువంటి
మాలీవుడ్లో జరిగింది. ఇది మన తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో కాదు. మరి ఆంధ్రజ్యోతిలో ఇంకోటి చూసుకుంటే 8.5 కోట్ల 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్. డ్రగ్స్ చాలా విపరీతంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో బాగా విచ్చలవిడిగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, విచ్చలవిడిగా అమ్ముతున్నారు, విచ్చలవిడిగా బానిస అవుతున్నారు డ్రగ్స్కి. అలాంటిది నిన్న ఒక్కరోజే 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేసినట్టుగా మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చింది. అది ఇంకా సంగారెడ్డి ఫ్యాక్టరీలోనే తయారు చేస్తున్నారంట. ఆ డ్రగ్స్ను కూడా తెలంగాణలోని సంగారెడ్డిలో తయారు చేస్తున్నారు అనేటువంటి న్యూస్ని కూడా మనకి మెయిన్ హెడ్డింగ్స్లో ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇదే ఆంధ్రజ్యోతిలో మిస్టరీ లవ్ స్టోరీ, ఏపీలో ఎన్నికల ముందు తతంగం, ముంబై నటితో వైసీపీ నేత చెట్టా పట్టాల్, ఆపై చీటింగ్ ఫిర్యాదు, ముంబైకి పోలీసులు. ఇది మనకు పెద్దగా ఇంపార్టెంట్ న్యూస్ ఏం కాదు, మన వరకైతే కాదు. దీని ప్లేస్లో ప్రజలకు సంబంధించిన న్యూస్ వేస్తే ఇంకా బాగుండేది. ఇది పెద్దగా నాయకులకు సంబంధించిన న్యూస్, ఇది ప్రజలకు సంబంధించిన న్యూస్. ఇంకా మనకు ఆంధ్రజ్యోతిలో వేస్తే బాగుండేది. పేదలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి, వాటిని మెయిన్ హెడ్డింగ్స్లో వేయాలి. కానీ కొన్ని ఏం వేయాలో ఏం వేయరో తెలియదు. ఇలాంటి వార్తలు, అవసరం లేని వార్తలలో కూడా ఇలాంటివి వేసి గ్యాప్ను ఫిల్ చేస్తూ ఉంటారు. మరి బాబు భద్రత గాలిలో దీపం అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి కేటాయించినటువంటి హెలికాప్టర్ ఉంటుందో అది ఎక్కడి నుంచి అని అంటే ముంబై నుంచి వస్తూ పూణేలో కూలిపోయింది అని అంటే దాని యొక్క క్వాలిటీ చెక్కింగ్ అంతా కరెక్ట్ లేదు, అది వెంటనే కూలిపోయింది అంటే బాబు పైన ఏదో కుట్ర జరిగిందా అనేటువంటి న్యూస్ ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇంకొకటి మెయిన్ హెడ్డింగ్లో వచ్చేసి 72 సేవలపై స్టాంపు డ్యూటీ, ఫ్రాంచైజీ కాపీరైట్స్ ప్రకటనలు, కార్పొరేట్ ఒప్పందాలపై ఫీజులు, ఆన్లైన్ చేసి రాబడి పెంచుకోవడంపై దృష్టి, రిజిస్ట్రేషన్లో సేవల మార్పులకు సర్కారు సిద్ధం, భూముల విలువ శాస్త్రీయంగా పెంచాలి, ప్రజలకు భారంగా పరిణమించకూడదు, అధికారులకు మంత్రి పొంగిలేటి సూచన, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకలకు మరి బృందాలు. 72 సేవలకు స్టాంపు డ్యూటీ అని అంటే మనం ఏదైతే రిజిస్ట్రేషన్స్ చేసుకునేటువంటి సమయంలో మనం పే చేస్తామో ప్రభుత్వానికి, వాటిపైన ఇంకా కొన్ని సేవలపైన కూడా వాళ్ళు స్టాంపు డ్యూటీ ఎక్కువ అమౌంట్ వేస్తున్నారు అనేది న్యూస్ ఇచ్చిళ్ళు. మరి మన రోడ్లపైన డ్రైవర్ రహిత కార్లు అంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాల్లో డ్రైవర్లెస్ కార్లు ఆల్రెడీ రన్ చేస్తున్నాయి. రీసెంట్గా అమెరికాలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే కారు ఎక్కి తను అక్కడ అదే కారులో వెళ్ళడం జరిగింది. అలాంటి కార్లు మన దగ్గర కూడా రెడీ అవుతున్నాయి, కాకపోతే మన రోడ్లు వాటికి సపోర్ట్ చేయవు. సో దేశానికి ఆదర్శంగా ఐఐటిహెచ్ పరిశోధకులు కొనియాడిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు టీపీసీసీ కార్యదర్శి అధ్యక్షుడు జగ్గారెడ్డితో కలిసి డ్రైవర్ రహిత వాహనాల పరిశీలన, జపాన్ సహకారంతో టీహాన్ పరిశోధనలు అనేటువంటి హెడ్డింగ్ పైన ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు. మరి నమస్తే తెలంగాణ కనుక మనం వెళ్ళినట్టయితే నమస్తే తెలంగాణలో సామాన్యుడు బతుకును కూల్చిన బుల్డోజర్ ఏదైతే హైడ్రాను ఏర్పరిచిలో హైదరాబాద్లో అక్రమ కట్టడాలను, భూ కబ్జాలను, చెరువులను ఆక్రమించి ఏదైతే ఇళ్లను నిర్మించి ఫామ్ హౌస్లు నిర్మించిలో అలాంటి వాటి కోసం ఏర్పడిన హైడ్రా మరి సామాన్యుల ఒక కట్టడాలను కూడా కూలుస్తుంది. ఇక్కడ చూసినట్టయితే చూడండి, మరి ఈ ఇల్లు చూస్తే చూడండి, పేదల ఇళ్లను కూడా కూలుస్తున్నారు అనేటువంటి వార్త మనకు నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. మరి హైడ్రా చాలా మంచిది. ఎక్కడైతే ఆక్రమణకు జరిగి భూములను ఆక్రమించుకొని అక్రమ కట్టడాలను కట్టిలో వాటిని కూల్చడంలో తప్పు లేదు. కానీ పెద్దలై పక్కన పెట్టి ఓన్లీ పేదల వరకే కూలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది, పేదలు అన్యాయానికి గురవుతారు. చాలామంది పెద్దలై ఆక్రమణకు గురై ఉన్నాయని మనకు న్యూస్ పేపర్లో రావడం జరుగుతుంది. వాటిపైన దృష్టి పెట్టండి, పేదల ఇళ్లపైన దృష్టి పెట్టద్దు, పేదలు ఆగమైపోతారు అనేటువంటి శీర్షిక నమస్తే తెలంగాణలో వచ్చింది. సో ఇక్కడ చూస్తే మరి మంత్రి సౌధం మీదికి సాగలేదేమి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క ఫామ్ హౌస్కు ఇంకా ఎవరు వెళ్ళలేదు, దాన్ని కూల్చలేదు. కానీ ఇక్కడ సామాన్యుని యొక్క ఇల్లును కూల్చిల్లు అనేటువంటి వార్తను మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇంకోటి హైదరాబాద్ సిటీ జనంలో ఎఫ్టీఎల్ టెన్షన్, కంటోన్మెంట్ బోర్డు వద్ద ప్రజలు బారులు, మా భూములు ఎఫ్టీఎల్లో ఉన్నాయా, మా అపార్ట్మెంట్ భద్రమేనా అంటూ లక్షలు పెట్టుకుంటే కొనుక్కోలేదని ఆవేదన. అంటే హైదరాబాద్లో గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది ఇండ్లను కొనుక్కున్నారు, ఫ్లాట్స్ కొనుక్కున్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ఒక టెన్షన్కు గురవుతున్నారని నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే వాళ్ళకు తెలియదు ఇది హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, అన్ని సంతకాలు ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎవరైనా కొనుక్కుంటున్నారు. కానీ తీరా వచ్చేసరికి ఆ భూములు ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ ఉండడం ద్వారా సామాన్యమైనటువంటి ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు అనేటువంటి ఇప్పుడు హైదరాబాద్ అంటే అందరూ బాధలో ఉన్నారు అనేటువంటి వార్త మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఇక్కడ చూడండి, ఇంటింటికి ఇద్దరికి విష జ్వరాలు. ఇప్పుడు తెలంగాణలో మొత్తం చాలా మందికి డెంగ్యూ జ్వరంతో పాటు విష జ్వరాలతో బాధపడుతున్నారు. అలాంటి వార్తలను ఎక్కడ కూడా న్యూస్ పేపర్లలో ఇవ్వడం లేదు. మరి నమస్తే తెలంగాణలో చూసుకుంటే ఇంటికి ఇద్దరికి విష జ్వరాలు అని ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా చాలా మంది
హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులు రావడం జరుగుతుంది, డెంగ్యూ జ్వరం కానీ మలేరియా కానీ అలాంటివి, దానికి సంబంధించిన న్యూస్ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు, ప్రభుత్వ ప్రైవేటు దవాఖానాలు కిటకిట, సర్కారు దవాఖానాల్లో మందుల కొరత, 600 కోట్ల మందుల బిల్లులు పెండింగ్, కేసులపై డిపిహెచ్ఓ తప్పుడు లెక్కలు, డెంగ్యూ మరణాలు లేవు అని వైద్య ఆరోగ్య శాఖ చెప్పడం జరిగింది. అంటే డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి కానీ మరణాలు జరగట్లేదు అని చెప్పేసి ఆరోగ్య శాఖ చెప్పింది అనేటువంటి న్యూస్ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి నమస్తే తెలంగాణలో ఇంకా చూసుకుంటే ప్రభుత్వంపై పోరుకు గురుకుల జేఏసీ 11 సంఘాలు కలిపి ఏర్పాటు అనేటువంటి న్యూస్ ఇవ్వడం జరిగింది. ఆర్టీసీలో జంగు సైరన్, నేడు నల్ల బాడ్జీలతో రాష్ట్ర వ్యాప్త నిరసన, పాల్గొననున్న 35,000 మంది కార్మికులు, హామీలు అమలు చేయాలని డిమాండ్. ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిమాండ్స్ పైన ఈరోజు సమ్మె చేయడం జరుగుతుందని చెప్పేసి నిరసన వ్యక్తం చేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ డ్యూటీ చేస్తారని మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే మాఫీలో మరో నాటకం, ఏదైతే రుణమాఫీకి సంబంధించి ఇంకొక న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రుణమాఫీలో ప్రభుత్వం డైవర్షన్ డ్రామా, సర్వే పేరుతో సర్కారు మరో కొత్త కథ, రైతుల నుంచి కొత్తగా వివరాల సేకరణ, ఏ సర్వే ప్రకారం ఇప్పటి వరకు మాఫీ, బ్యాంకుల వద్ద ఇప్పటికే రైతుల వివరాలు, మాఫీని సాగదీసేందుకే అనుమానాలు, హైడ్రాతో ప్రజలను ఏమార్చలేక డ్రామా. అంటే ఇంకా కొందరు మందికి ఏదైతే ఈ రైతు రుణమాఫీ 2 లక్షల లోపు కానీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది ఇంకా రుణమాఫీ పూర్తిగా కంప్లీట్ కాలేదు, అది సాంకేతికమైన సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికోసమని ప్రభుత్వం ఒక సర్వే, ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారి కోసం ప్రత్యేకంగా ఒక సర్వే చేసి వాళ్ళకి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఒక సాగదీత పరిణామం అనేటువంటి వార్తను నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే మళ్ళీ వెలుగు దినపత్రికకు వస్తే వెలుగు దినపత్రికల్లో 15 రోజుల్లో వీసీలు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమిస్తాం అనేటువంటి వార్త మనకి వెలుగులో ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటివరకు కూడా తెలంగాణలో యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లు ఇన్ఛార్జీలుగా మాత్రమే ఉన్నారు. మొత్తం వైస్ ఛాన్సలర్ల పూర్తి బాధ్యతలతోటి ఎవరు లేరు. అందుకోసం అని చెప్పేసి 15 రోజుల్లో వాళ్ళను వీసీలను ఏర్పాటు చేస్తామనేటువంటి వార్తను కూడా మనకి వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి అనేటువంటి వార్త మనకు వెలుగులో ఇవ్వడం జరిగింది. మరి మొన్ననే మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఉక్రెయిన్ దేశానికి వెళ్ళి మరి శాంతితోటే మనం ఉండాలి, మీరు చర్చల ద్వారానే ఈ యుద్ధం ముగుస్తుంది, సమస్యలు ఎప్పుడైనా చర్చించుకుంటేనే మనకి ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది, యుద్ధం సమస్యకు పరిష్కారం కాదు అనేటువంటి ఒక విలువైన సూచనను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ అదేమి వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళ యొక్క పంతాలకు పోయి సామాన్యమైనటువంటి ప్రజలను చంపేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే ఆ భీకర 100 డ్రోన్లు 100 మిసైల్స్తో అటాక్, పవర్ ప్లాంట్, ఆయిల్ రిఫైనరీ లక్ష్యం, 3 ఉక్రెయిన్ పౌరుల మృతి, భారీ పేలుళ్లతో భయాందోళన ప్రజలు. అదే సమయంలో రష్యాపై మళ్ళీ ఉక్రెయిన్ దాడి. మరి అది అటు వాళ్ళు చేస్తారు, ఇటు వీళ్ళు చేస్తారు. మరి ఫైనల్గా మనకు అలాంటి సామాన్య ప్రజలపైన ఇబ్బంది పడుతుంది. మరి వెలుగు దినపత్రికలు ఇంకా మనం చూసినట్టయితే డ్రగ్స్ వెనుక ఇంటర్నేషనల్ మాఫియా, నిన్న ఏదైతే డ్రగ్స్ మనకు వాళ్ళు సీజ్ చేసిలో దానిపైన ఇంటర్నేషనల్ మాఫియా వాళ్ళ ఒక హస్తం ఉంది అనేటువంటి పేరును కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. మనల్ని మత్తుకు బానిసలు చేసేందుకు శత్రు దేశాల కుట్ర, అంటే దేశంలో ఉండేటువంటి యువతను ఇక్కడ వాళ్ళను మత్తుకు బానిసలు చేసేటువంటి కుట్ర విదేశాల నుంచి జరుగుతుంది అనేటువంటి ఇది కూడా మెయిన్ వార్తగా రావాలి యాక్చువల్గా అన్నిట్లలో. మరి వెలుగు దినపత్రికలు మాత్రమే ఇక్కడ కింద ఇంత పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇది వెరీ గుడ్. రిజిస్ట్రేషన్లో డబుల్ ఆదాయం 7 అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచే, అత్యల్పంగా కొమురంభీం, ఆసిఫాబాద్. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ రిపోర్ట్ రిలీజ్. మరి రాష్ట్రానికి అత్యధికంగా ఆదాయం వచ్చేటువంటి ఉంది అని అంటే అది ఒక రిజిస్ట్రేషన్స్ నుంచి మనకి రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. సో దాంట్లో మనకి రంగారెడ్డి జిల్లా నుంచి ఎక్కువగా ఆదాయం వచ్చింది, మనకి ఆసిఫాబాద్ జిల్లా నుంచి తక్కువ ఆదాయం వచ్చింది అనేటువంటి రిపోర్టును మనకు వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే వెలుగు దినపత్రికలో హైడ్రాకు హై రెస్పాన్స్, ఆక్రమణల కూల్చివేత, ప్రజల నుంచి మంచి అనూహ్య స్పందన. మరి హైడ్రా ఏదైతే ఉందో ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతుంది, ఆక్రమణదారులకు నిద్ర పట్టనిస్తలేదు అని ఒక మంచి మెసేజ్ని ఇవ్వడం జరిగింది. కానీ అదే తరుణంలో పేదల ఇళ్ల పైన కూడా మనకు హైడ్రా వాళ్ళ ఇళ్లను కూల్చివేస్తుంది. ధనవంతుల యొక్క ఇళ్లను మాత్రం ఇంకా కూల్చడం స్టార్ట్ చేయలేదు. మొన్న ఎన్కన్వెన్షన్ కొన్ని కూల్చారు. ఇంకా ప్రభుత్వ పెద్దలవి కూడా మీరు కూల్చినట్టయితే ప్రజలకు ఇంకా నమ్మకం పెరుగుతుంది. ప్రజలు కూడా వాళ్ళ ఏమైనా ఆక్రమణలో ఉంటే వాళ్ళు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు. కానీ మీరు పెద్దలై పక్కన పెట్టి పేదలై మాత్రమే కూలుస్తా అంటే పాపం పేదలు అన్యాయానికి గురవుతారు అనేటువంటి వార్తను కూడా వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఈరోజు మరి ఇక్కడ వెలుగు దినపత్రికలో చూస్తే అప్పుడు బ్యాన్ ఇప్పుడు బదనం, V6 వాళ్ళ యొక్క ఫామ్ హౌస్ గురించి కూడా ఈరోజు వాళ్ళ వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. V6 వెలుగుపై విష కక్కుతున్న కేటీఆర్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
ఎకనామిక్ ఫైర్. కేటీఆర్ చెప్తున్న V6 బిజినెస్ సొల్యూషన్తో V6 వెలుగుకు ఎలాంటి సంబంధం లేదు, కక్షపూరితంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేటువంటి వార్త ఇచ్చారు. అన్ని అనుమతులతోనే మేము ఫామ్ హౌస్ కట్టుకున్నాము, మాది బఫర్ జోన్లో కానీ FTAలో కూడా లేదు, మాది ఆక్రమణ కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ అది అక్కడికి పోయినాక అధికారులు నిర్ణయిస్తారు అది FTAలో బఫర్ జోనా అని. కానీ ఇది మాత్రం ప్రభుత్వానికి ఒక మంచి సూచన. మీరు పేదల ఇళ్లపై ఎటువంటి బుల్డోజర్ను ప్రయోగించకండి, పెద్దల ఇళ్లపై ప్రయోగించండి. ఎందుకోసం అంటే మీరు ఇల్లు కూల్చడం మొదలు పెడితే వాళ్ళు ఎక్కడికి పోవాలనో అతి గతి లేదు. పెద్దలకు ఒక్కొక్కరికి 4-5 ఇళ్ళు ఉంటాయి కాబట్టి పేదలకు ఎటువంటి ఇళ్ళు ఉంటాయి, వాళ్ళు రోడ్డున పడతారు. కాబట్టి మీరు దయచేసి పేదల ఇళ్లపై ఎటువంటి కూల్చివేతలకు వెళ్ళొద్దు అనేటువంటి న్యూస్లో కూడా రావడం జరిగింది. అది మన తరపున కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన ఈ తెలంగాణ అక్షర ఆణిముత్యాల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ను చూసి మరి ఈ వార్తలు తెలుసుకున్నారు కదా. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే మీకు మున్ముందు ఇంకింటిని మంచి వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, జై హింద్.